టీఆర్ఎస్ గవర్నమెంట్ 15 ఉంది కదా, దానిలో డెవలప్మెంట్స్ దాని గురించి ఒకసారి మీరు చెప్తారా? టీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. కేటీఆర్ ఉన్నన్ని రోజులు తెలంగాణకు అసలు ఇక డౌట్ అవసరమే లేదు. 100% అయినే రావాలి, అయినే ఉండాలి. అసలు పోయే ప్రసక్తే లేదు. యాక్చువల్ ఏదో వాళ్ళ అదృష్టం ఉండి ఆ పార్టీ వచ్చింది, కానీ కేటీఆర్ ఉన్నన్ని రోజులు మాత్రం టీఆర్ఎస్ మాత్రం హైదరాబాద్లో అసలు దోకా ఉండదు, అసలు సమస్య లేదు. మాకైతే ఏ ప్రాబ్లం ఉన్నా మాకంటే ఫ్యామిలీ తోటి కానీ మాకు ఏ ప్రాబ్లం లేదు, చాలా బాగుంటుంది. ఏమున్నా వాళ్ళ కింద కార్యకర్తలకి అని చెప్పినా కానీ పర్ఫెక్ట్ ఉంటుంది. మాకు ఇంతవరకు ఆ పార్టీ తప్ప ఇంకో పార్టీ చేసే ప్రసక్తి లేదు, ఏం కూడా. మాకు కేటీఆరే కావాలి అంతే, ఇక దాన్ని మించింది మాకు వేరే ఆలోచన ఉండదు. అని ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కూడా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అసలు డిస్కషన్ చేయడం కూడా నన్ను అడితే వేస్ట్. నిజంగా చెప్తాను కదా, వానంతా దరిద్ర కొడుకు ఉండదు. అది ఎందుకు వచ్చిండో దేనికి వచ్చిండో తెలియదు. అసలు ఏం చేస్తుండని, అసలు ఏమున్నది తెలంగాణ గవర్నమెంట్లో అసలు వరస్ట్ క్యాండిడేట్ అంటే ఆడే. అంటే కేటీఆర్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి అంతే, లేకపోతే దానికి వాగ్దానాలు అన్ని పథకాలు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు అంటే తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పి, ఏమి పెన్షన్ అంటే 4,000-5,000 ఇస్తామని చెప్పి అట్లా బాగా డబ్బులు బిల్డింగ్ కూడగొట్టలేరు. నేను తీసుకొని కూడగొట్టి హైలైట్ చేసుకొని పేరు హైలైట్ చేసుకుంటుంది. ఏం లేదు, ఎవరికి ఏమి ఇస్తుంది, ఏమి ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే వాళ్ళు లాస్ చేసేది మా దగ్గర డబ్బులు లేదు, ఒకటే మాట ఇస్తుంది. ఏమన్నా చేసే పని చేయాలి, కానీ ఆ బస్సు ఫ్రీ ఇచ్చాడు, ఎవరు మంచిగా పోతాడు అలా కొట్టుకునే అనుకోండి, కొట్టుకుంటు తప్ప పని ఏమైనా బాగుందా? ఏం లేదు. వైఫ్ ఫ్రీ ఇచ్చేసి హస్బెండ్ తన డబల్ ఏం లేదు, తన పోదా కాడుకోడు అన్నట్టు, డైరెక్ట్ ఇండైరెక్ట్ అన్నట్టు. వచ్చింది ఏంటంటే దున్నుకోవడానికి తప్ప ఏదే లేదు. చాలా సంతోషం అనుకుంటుంది. మాకంటే గోపీనాథ్ గారికి వాళ్ళ మిస్సెస్ 100% సపోర్ట్ ఉంటుంది. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం 100% దానికి వస్తుంది.